స్పైనల్ కార్డ్లో వచ్చేసి L4, L5, S1 అనే డిస్కులు కూడా ఉంటాయి కదా సార్. అవునండి. సో డిస్క్ అంటే ఏమి సార్, అసలు డిస్క్ని ఎందుకు జారుతాయి అంటారు మీరు? ఓకే, సో బేసికల్గా ఏంటంటే స్పైన్లో మనకి బేసికల్గా బోన్స్ ఉంటాయి, వాటి వర్టిబ్రల్ బాడీస్ అంటాం. ఓకే, ఈ వర్టిబ్రల్ బాడీస్ రెండు జంక్షన్స్ మధ్యలో షాక్ అబ్జర్వర్ లాగా డిస్క్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనకి షాక్ అబ్జర్వర్ లేదనుకోండి, లైక్ వెహికల్ అనుకోండి, అప్పుడు మనకి ఫ్రిక్షన్ ఎక్కువైపోయి కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే హ్యూమన్ బాడీ ప్రతిసారి నడిచినప్పుడల్లా ఈచ్ బోన్ టచ్ కాకుండా మధ్యలో షాక్ అబ్జర్వర్ లాగా డిస్క్ ఉంటుంది. ఓకే, తర్వాత ఈ వర్టిబ్రల్ బాడీలో వర్టిబ్రల్ కాలమ్ అని ఉంటుంది, దాని మధ్యలో నుంచి నర్వ్ వెళ్తూ ఉంటుంది. సో ఈ షాక్ అబ్జర్వర్ బోన్స్ మధ్యలో ఉన్నది ఏమైనా మనకి ఫ్రీక్వెంట్ ట్రామాతోని లేకపోతే ఓవర్ యూస్తోని ఈ డిస్క్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. అంటే ప్రొలాప్స్ అవుతుంది. ఓకే, అంటే దాని ప్లేస్ నుంచి బయటికి వచ్చేసి నర్వ్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. దానివల్లనే సిమ్టమ్స్ వస్తాయి. ఇవి కాకుండా స్పైన్ని స్టెబిలైజ్ చేయడానికి లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. లిగమెంట్స్ అంటే థిన్ మెంబ్రెయిన్స్. అవేంటంటే ఈ స్పైన్ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేయడానికి, తర్వాత స్మూత్ చేయడానికి ఉంటాయి. అండ్ ఇవన్నిటికీ మనకి స్ట్రెంగ్త్ ఇచ్చేది మజిల్స్ అండి. సో బోన్ కానీ, డిస్క్ కానీ, నర్వ్ కానీ, లిగమెంట్ కానీ, లేకపోతే మజిల్స్లో ఇంబాలెన్స్తోని మనకి స్పైనల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే.